సింగరేణి సంస్థ 2024-25లో సాధించిన వాస్తవ లాభాలను ప్రకటించాలని ఇతర కార్మిక సమస్యలపై శుక్రవారం సింగరేణి సిఎన్ఎండి బలరాంని కలవనున్నామని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దసరా పండుగ దగ్గర పడుతున్న సింగరేణి సంస్థ ఇప్పటి వరకు వాస్తవ లాభాలను ఎందుకు ప్రకటించడం లేదని, దసరా ముందు కార్మికులకు లాభాల వాటా ఇవ్వాల్సి ఉండగా దానికి కారణం ఏమిటని సింగరేణి కార్మికులకు లాభాల వాటా ఇవ్వడానికి యాజమాన్యం వద్ద డబ్బులు లేవా, లేదంటే గతంలో లాగా కార్మికులను మోసం చేసి వాస్తవ లాభాల నుండి కాకుండా ఎంతో కొంత లాభాలను ప్రకటించి వాటిపై లాభాల వాటా ఇవ్వాలన్న ప్రయత్నాలు చేస్తున్నారా, కార్మికులకు తెలపాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో 2,000 కోట్లకు పక్కకు పెట్టి కార్మికులకు లాభాల వాటా 33% పంచామంటూ 16% పైనే మాత్రమే పంచాలని ఆరోపించారు. లాభాల వాటా పంచడానికి యాజమాన్యం వద్ద డబ్బులు లేకుంటే ప్రభుత్వం బకాయి పడిన వాటిలో నుండి 1,000 కోట్లు తీసుకొని కార్మికులకు లాభాల వాటాను పంచాలని డిమాండ్ చేశారు. అలాగే దసరా పండుగ దగ్గర పడుతున్న ఇప్పటి వరకు కార్మికులకు దసరా పండుగ కూడా ఎప్పుడు ఇస్తారో ప్రకటించలేదని, వీటన్నింటిపై రేపు సింగరేణి భవన్లో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్తో కలిసి టీబీజీకేఎస్ శ్రేణులు సిఎన్ఎండి బలరాంని కలిసి వినతి పత్రం ఇచ్చి మాట్లాడుతున్నామని వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరో 10 సంవత్సరాల్లో గనులన్నీ మూతబడుతున్నాయని, కొత్త గనుల కోసం సంస్థ యాక్షన్లోకి వెళ్లడమే శరణ్యమని, కార్మికులను బెదిరించే ధోరణిలో మాట్లాడడం సరికాదన్నారు. బావులు మూతపడుతున్నాయని సాకులు చూపెడితే యాజమాన్యం మెడికల్ బోర్డు పెట్టకుండా నియంత్రించి సింగరేణి కారుణ్య నియామకాలు లేకుండా చేసే కుట్రలు జరుగుతున్నాయని, ఇదంతా కార్మిక వర్గం గుర్తించాలని అన్నారు. లాభాల వాటా విషయంలో గుర్తింపు సంఘం, ప్రాతినిధ్యం సంఘాలు సింగరేణి యాజమాన్యంను ప్రభుత్వం ప్రశ్నించకుండా ఎందుకు ఊరుకుంటున్నాయో అర్థం కావటం లేదన్నారు. టీబీజీకేఎస్ కార్మికుల సమస్యల పోరాటానికి సిద్ధం అవుతుందని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాలు ఎంత? 69.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినటువంటి కార్మిక వర్గం ఈరోజు లాభాలు ఎంత అనేటువంటి తెలుసుకోలేనటువంటి పరిస్థితి, లేదా చెప్పలేనటువంటి పరిస్థితి, దీంట్లో ఏమైనా సందిగ్ధం ఉన్నదా, పారదర్శకత అవసరం లేదా, ఆడిట్ కాలేదా, లేదా లాభాలు చెల్లించడంలో ప్రభుత్వం ఏమన్నా డిలే చేయమని చెప్తా ఉన్నదా, ఎందుకు అనేటువంటిది ఈరోజు కార్మిక వర్గం ఆందోళన చెందుతూ ఉన్నది. మా కష్టార్జితం యొక్క విలువ ఎంత ఇస్తారో అనేటువంటిది, ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది ప్రభుత్వంతో పాటుగా యాజమాన్యం చెప్తుంది. కానీ మేము ఇంత ప్రొడక్షన్ తీసుకొచ్చి ఇంత డిస్పాచ్ చేసినటువంటి సందర్భంగా వచ్చిన లాభాలను కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇదే పరిస్థితి, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కానీ, లేకపోతే రోషయ్య ఉన్నప్పుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, అప్పుడు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చాలాసార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ లాభాల వాటా ప్రకటన విషయంలో శాతం ప్రకటనలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేట్ చేసినటువంటి సందర్భంలో, ఒకానొక సందర్భంలో మా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీక్ష చేసినటువంటి పరిస్థితి కూడా, దీక్ష చేస్తే కానీ చెల్లించలేనటువంటి పరిస్థితి. గత సంవత్సరం కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వంలో అన్ని జీఎం ఆఫీసుల ముందు ధర్నా చేసినటువంటి ఫలితంగానే తెల్లవారి మర్నాడు ప్రకటించినటువంటిది లాభాల వాటా. ఇంకొక సందేహం ఏంటంటే, గత సంవత్సరంలో మోసపోయింది కార్మిక వర్గం. 4,701 కోటి రూపాయల లాభాలు, నికర లాభాలు వచ్చినాయని చెప్పి దాంట్లో 2,289 కోట్లను పక్కన పెట్టి సంస్థ అభివృద్ధి కోసం అని చెప్పి ఈరోజు 2,412 కోట్లు మాత్రమే, దానిపైన మాత్రమే 33% పంచితే మాకు వచ్చింది 16.9% మాత్రమే. అందుకే ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రేపు సిఎండి గారికి మాస్ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మా గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ గారి నాయకత్వంలో రేపు సింగరేణి భవన్ హైదరాబాదులో సాయంత్రం 3 గంటలకి మాస్ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి వారితో చర్చించి సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి అయితేంది, లేదా
ఇప్పుడు మాకు రావాల్సినటువంటి లాభాల వాటా విషయంలో స్పష్టత తీసుకొస్తామనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు కె సురేందర్ రెడ్డి, నూనె కొమరయ్య, మాధస్తు రామ్మూర్తి, పర్లపల్లి రవి, జాహీద్ పాషా, బొడ్డు రమేష్, చల్ల రవీందర్ రెడ్డి, శేషగిరి, అఖ్తర్ పాషా, పానుగంటి సత్తయ్య, రమేష్, సురేందర్, నూతిరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.